హలో ఆల్, వెల్కమ్ టు సమ్మర్ కేర్ టిప్స్ ఫర్ బేబీస్ పార్ట్ 6. సమ్మర్లో మనకే కాదండి, బేబీస్కి కూడా చాలా స్వెట్టింగ్ అనేది వస్తుంది. వాళ్ళంతటి వారు క్లీన్ చేసుకోలేరు, మనకైతే ఇరిటేషన్ గురించి చెప్పలేరు. కానీ మనమైతే వాళ్ళని గమనించుకొని క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ మధ్యలో మనము ఎంత స్నానం చేయించేటప్పుడు ట్రై చేసినా కూడా అది పాసిబుల్ కాదండి. సో ఇలా ఫింగర్స్ మధ్యలో మనము ఒక బట్ట తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో దాన్ని డిప్ చేసి లెగ్స్ ఫింగర్స్ మధ్యలో ఫింగర్స్ మధ్యలో ఇలా అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే వారికి అక్కడ స్వెట్టింగ్ వచ్చేసి డస్ట్ ఫామ్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక కాటన్ ప్లగ్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో డిప్ చేసి ఇయర్ బ్యాక్ సైడ్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అక్కడైతే వారికి చాలా ఇరిటేషన్గా ఉంటుంది, ఎందుకంటే మనం హెడ్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు కొంచెం అక్కడ కూడా అవుతుంది కదా. సో వారికి ఇరిటేషన్ రాకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా నెక్ కింద కూడా మనం క్లీన్ చేయాలండి కంపల్సరీ డైలీ. ఎందుకంటే వాళ్ళకి నెక్ కింద చాలా ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎయిర్ అనేది చాలా తక్కువగా ఎంటర్ అవుతుంది అక్కడ, కాబట్టి వాళ్ళకి అక్కడ డస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా కాటన్ ప్లగ్కి డస్ట్ వచ్చేసింది. పిల్లలు అయితే అస్సలు సపోర్ట్ చేయరు, కానీ మనమైతే బుజ్జగిస్తూ లాలిస్తూ కంపల్సరీ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.